హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బ్లౌజ్ని ఈ సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఎలా సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనేది ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకుందామండి. ఈ హ్యాండ్స్ని రెండు పీసులు కూడా సమానంగా వచ్చేటట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు మన ఆల్తీ బ్లౌజ్ తీసుకోండి. ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ని ఇక్కడ మనకి ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇక్కడ కరెక్ట్గా ఆల్తీ పెట్టుకోండి. మీరు కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఒక్కసారి మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో ఈ విధంగా పెట్టుకుంటే మనకి కొలతలు అనేవి నీట్గా కరెక్ట్గా వస్తాయండి. హ్యాండ్కి ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి. కానీ మనం ఎప్పుడైనా సరే అండి కుట్టేటప్పుడు ఒక పావించు లూజు పెట్టుకొని కుట్టాలండి. బ్లౌజ్ మనకి కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు పెట్టుకున్నారనుకోండి, వేసుకునేటప్పుడు కొంచెం పట్టినట్లు ఉంటుంది. అలా లేకుండా కొంచెం ఒక్క పావించ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం స్టిచ్ లాక్ చేసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ తీసుకొని చంక రౌండ్ కొలత తీసుకుందాం. సో దీనికోసం పైవైపున షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోండి. మన ఆల్తీ బ్లౌజు, ఇప్పుడు మనం కుడుతున్న బ్లౌజు, ఈ రెండింటిని ఇక్కడ వీడియోలో చూపించినట్లు కొలత తీసుకోవాలండి. ఎగ్జాక్ట్గా పట్టుకొని మనకి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి, మనం చేసుకున్న మార్కింగ్ కంటే ఒక్క పావించు ఎక్స్ట్రాగా పెట్టుకొని కుట్టు వేసుకోండి. ఇక్కడ మనం బ్లౌజ్ని చూసారా, ఈ బ్లౌజ్ని ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా సమానంగా వచ్చేలాగా పట్టుకోండి. ఇక్కడ మనకి ఒక పీస్ అటు ఇటుగా వస్తే ఏమవుతుందంటే పైన భుజాలు జారే అవకాశం ఉంటుంది. సో అలా లేకుండా ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు కూడా రెండింటిని కూడా సమానంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ వరకు కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడ ఒక్కసారి స్టాప్ చేయండి. ఆ తర్వాత ఈ కింది వైపు నడుము లూజ్ దగ్గర కూడా మనం మార్కింగ్ వేసుకోవాలండి. దీనికోసము ఆల్తీ బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏది ఉంది, హుక్స్ పట్టి ఉందా కాజా పట్టి ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ కాజా పట్టి సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి ఈ కాజా పట్టి దగ్గర నుంచి వదిలేసుకోండి. వదిలేసి అక్కడ నుంచి కొలత తీసుకోండి. సో ఎంతవరకు అయితే వస్తే అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి నుండి ఎందుకు కొలత తీసుకోకూడదు, కాజా పట్టిని వదిలేయండి అని చెప్పానంటే, ఇప్పుడు ఒక్కో బ్లౌజ్కి ఒక్కో కాజా పట్టి వెడల్పు ఉంటుందండి. కొందరు ఎక్కువ వెడల్పు పెట్టి స్టిచ్ చేసుకుంటారు, కొందరు కాజా పట్టి సన్నగా ఉంటుంది. కాబట్టి రెండు బ్లౌజులకి ఈ కాజా పట్టీలని వదిలేసి అక్కడి నుంచి కొలత తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ చంక రౌండ్ నుంచి మనం ఇందాక నడుముకి లూజ్ తీసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ రెండు పీసులను కూడా ఫస్ట్ కలిపి పట్టుకొని స్టిచ్ చేసుకోండి. కింద ఎప్పుడు మన ఫింగర్స్ అనేవి గ్రిప్ ఉండాలన్నమాట ఇక్కడ స్టిచ్ చేసుకోవడానికి. మీరు ఫింగర్స్ వదిలేసి స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఇవి రెండు అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వేసుకున్నాం కదా, ఈ కుట్టు పక్కనే మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కంటే తక్కువ వెడల్పు పెట్టుకొని సెకండ్ స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ కుట్లు అనేవి మీరు ఎంత తక్కువ వెడల్పు కావాలంటే అంత అంటే పావించు వెడల్పుతో కూడా మీరు ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా జాయింట్లు అనేది వేసుకోవచ్చండి. కానీ నేను మరీ అంత తక్కువ వేసుకోను, నాకు మినిమం ఒక హాఫ్ ఇంచ్ అన్న లూజ్ పెట్టుకొని నేను స్టిచ్ చేసుకుంటాను. మళ్ళీ ఈ రెండవ కుట్టు పక్కనే మూడవ కుట్టు కూడా సేమ్ అంతే వెడల్పు పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం. మనకి ఇక్కడ క్లాత్ అవైలబుల్ బట్టి మీ ఓపికను బట్టి మీరు ఎన్ని కుట్లు అయితే అన్ని కుట్లు వేసుకోవచ్చండి. 4, 3, 5 అట్లా మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేనైతే 3 కుట్ల వరకే వేస్తున్నాను. మీరు ఈ విధంగా జాయిన్ చేసుకొని చూడండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి సైడు హ్యాండ్ పీస్ కానీ ఏదైనా ఎక్స్ట్రా క్రాస్గా ఉందనిపిస్తే దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా నీట్గా స్ట్రైట్గా కుట్లు వేసుకోవాలండి. సైడ్ జాయింట్ ఇలా వేసుకున్నప్పుడు మనకి ఫిట్టింగు ఫినిషింగు రెండు కూడా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు రెండవ వైపు కూడా మీకు మళ్ళీ స్టిచ్ చేసి నేను చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాక ఫస్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లే ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ హ్యాండ్ రెండు పీసులు కూడా
సమానంగా వచ్చేటట్లు పెట్టేసుకొని మన ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్ కొలత తీసుకుందాము. హ్యాండ్ ఫస్ట్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. చెప్పాను కదండి ఇందాక కూడా, ఫస్ట్ డాట్ కంటే మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక పావించు అటువైపు ఎక్స్ట్రాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైగా మనం స్టిచ్ చేసేది ఒకవేళ కాటన్ బ్లౌజులు అయితే ఒక హాఫ్ ఇంచ్ అన్న మినిమం లూజ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు వాష్ చేసిన తర్వాత ఈ బ్లౌజు ఎలాగూ సింక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందే మనం లూజ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత చంక రౌండ్ అనమాట. షోల్డర్ దగ్గర నుంచి 2 బ్లౌజులు కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకోండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకున్న తరువాత ఈ కింది వైపు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోండి. పెట్టుకునేసి ఈ చివరి వరకు మళ్ళీ ఇక్కడ మనకి ఫస్ట్ స్టిచ్ ఎక్కడి వరకు వస్తుంది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చంక రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండింటిని కూడా ఈ విధంగా సమానంగా వచ్చేలాగా పైవైపున షోల్డర్ దగ్గర పట్టుకొని మళ్ళీ ఇక్కడ సైడ్స్ను కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ 2 చేతులతో అనమాట ఈ విధంగా 2 కూడా సమానంగా వచ్చేటట్లు పెట్టేసుకొని ఇక్కడ చంక రౌండ్ వరకు స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ కనుక మీరు అప్ అండ్ డౌన్స్ వచ్చిందనుకోండి, మీరు చాలా బ్లౌజెస్కి అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వాళ్ళు బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ అనేది మన నెక్ ముందు వైపుకు పడిపోతూ ఉంటుంది. సో అలా పడిపోయినప్పుడు ప్రాబ్లం ఎక్కడ అంటే వాళ్ళు ఈ విధంగా చంక రౌండ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు 2 కూడా ఈక్వల్గా పట్టుకోకుండా స్టిచ్ వేసుకోవడం వల్లే అలా జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ అనమాట. హుక్స్ పట్టి సైడ్ నుంచి నడుము లూజు కొలత వేసుకోండి. ఆల్తీ బ్లౌజ్కు ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఇక్కడ కూడా మనం సేమ్ అంతవరకే వేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక పావించు లూజు పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ వరకు కుట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు మళ్ళీ మన చేతులతో ఈ విధంగా స్ట్రైట్గా లాగినట్లు పట్టుకొని అక్కడి నుంచి కింది వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం అండి, మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఏ వైపు సైడ్ జాయింట్ చేస్తుంటే ఆల్తీ బ్లౌజ్ కూడా అదే వైపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సపోజు హుక్స్ పట్టి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆల్తీ బ్లౌజ్ చంక రౌండ్ అనేది బ్యాక్ సైడ్ చంక రౌండ్ తీసుకుంటాం. కాజా పట్టీకి అయితే చంక రౌండ్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ చంక రౌండ్ తీసుకుంటాం అన్నమాట. సో అవి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకుని ఏ వైపు సైడ్ జాయింట్ చేస్తుంటే ఆ వైపు ఆల్తీ బ్లౌజ్ అనేది పట్టుకొని కొలతలు తీసుకోండి. మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కొలతలు తీసుకొని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అంతా అయినాక ఈ సైడ్ జాయింట్ అనేది మీరు సరిగా చేయకపోతే బ్లౌజ్ అనేది మనకు అస్సలు సెట్ అవ్వదండి. అసలు ఇవి మన కొలతలతో కుట్టిన బ్లౌజేనా అనే డౌట్ కూడా వస్తుంది. సో అలా లేకుండా మీరు ఇక్కడ వీడియోలో చూపించినట్లు సైడ్ జాయింట్ అనేది ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, మీరు ఎంత నీట్గా కట్ చేసుకున్నారో అంతే ఫినిషింగ్ కూడా మనకి వచ్చేస్తుంది. ఇటువైపు కూడా నేను 3 స్టిచ్చెస్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నానండి. సో ఇక్కడ మనకి చూస్తుంటే కూడా అర్థమైపోతుంది కదా, కుట్లు అనేవి మనకు స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చాయి అనేది. మనకి హ్యాండ్ దగ్గర ఎంత వెడల్పు అయితే ఉంటుందో కిందికి వచ్చే వరకు కూడా అంతే వెడల్పుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ డాట్స్ కూడా మనము ఆల్తీ బ్లౌజ్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు నెక్ సెంటర్లో పెట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ తీసుకొని అక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది కదా మధ్యలో, ఈ సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ 2 వైపులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ కంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎంత ఎక్కువ ఉందో ఒక్కసారి కొలత తీసుకుందాం. సో ఇక్కడ చూడండి ఆల్తీ బ్లౌజ్ సైడ్ జాయింట్, అదేవిధంగా మనం ఇందాక కుడుతున్న ఈ బ్లౌజు 2 కూడా సైడ్ జాయింట్లు ఫస్ట్ కుట్టు దగ్గర వరకు పట్టుకోండి. ఒకవైపు పెట్టుకొని బ్లౌజ్ రెండింటిని ఈ విధంగా సర్దుకుంటూ ఇప్పుడు చూడండి మనకి ఆల్తీ బ్లౌజ్ కంటే మనం ఇప్పుడు కుట్టే ఈ బ్లౌజ్ ఎంత ఎక్కువ ఉందనేది ఒక పాయింట్ దగ్గర మీరు మార్కింగ్ తీసుకోండి. ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపించినట్లు సగానికి ఫోల్డ్ చేసి చూడండి, మళ్ళీ చూపిస్తున్నా, ఇక్కడ సగానికి ఫోల్డ్ చేయండి.
చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే మనకు ఎంత వస్తుందో వెడల్పు అంత డాట్ అనేది మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకోండి. మీకు బ్యాక్ అనేది ఇప్పుడు లేసినట్లు ఉంటుంది. కొన్ని బ్లౌజులు మీరు గమనించారా, కొందరు వేసుకుంటే ఈ బ్యాక్ పట్టు పైకి లేసినట్లు ఉంటుంది. సో అలా లేకుండా బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలి. నడుము దగ్గర బ్యాక్ పార్ట్ అంటే మీరు బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఈ విధంగా వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో అక్కడ నాకు ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ తీసుకొని నేను డాట్ స్టిచ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ రఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ డాట్ లెంత్ అనేది మీరు ఆల్తీ బ్లౌజ్కి ఎంత పొడవు ఉంటే అంత తీసుకున్నా పర్లేదు, లేదంటే ఒక 4 ఇంచెస్ లెంత్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు అనేది మీరు కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఈ రెండో వైపు డాట్ కూడా స్టిచ్ చేసుకుందాం. సో ఇందాక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ను సెంటర్ పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర అనమాట మనకి మళ్ళీ కుట్టు స్ట్రైట్గా రావాలి. సో షోల్డర్ దగ్గర పట్టుకొని క్లాత్ని స్ట్రైట్గా సర్దుకునేసి ఇక్కడ మనకు అక్కడ ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అంత, అంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 1/2 ఇంచు మార్కింగ్ తీసుకొని ఈ పై వైపుకు స్టిచ్ వేసుకోండి. చెప్పాను కదండి, ఒక 4 ఇంచు మార్కింగ్ తీసుకోండి. లేదంటే మీకు ఎంత కావాలి అంటే ఆల్తీ బ్లౌజ్కి 3 ఇంచెస్ ఉంటే 3 ఇంచెసే ఆ విధంగా రఫ్ చేసుకొని స్టిచ్ లాక్ చేసుకోవాలండి పై వైపును కూడా. సో ఇప్పుడు మనకి డాట్ స్టిచ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో, స్ట్రైట్గా కూడా కుట్టు వస్తుందన్నమాట మీరు ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకున్నారంటే. ఇప్పుడు నేను చంక రౌండ్ దగ్గర కూడా మీకు కుట్టు చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్గా ప్లస్ సింబల్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుందో సైడ్ జాయింట్ ఈ విధంగా చేసుకోవడం వల్ల. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకున్న డౌట్స్ని కానీ నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. అదేవిధంగా మీకు ఏ కటింగ్ వీడియో కావాలనుకుంటున్నారు, లాంగ్ ఫ్రాక్ కావాలన్నా, బ్లౌజెసా, ఇలాంటివి కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ బ్లౌజు కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో చూడండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.